ఎగ్జామ్ లేదు. నిజంగానేనండి. నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. ఎగ్జామ్ లేదు అనంగానే మనకు చాలా సంతోషం వచ్చింది కదా. కానీ మన వాళ్ళకి రావండి. నేను ముందే చెప్పేస్తున్నాను, కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, అంటే ఎస్పెషల్లీ సౌత్ ఇండియా కోసం 575 పైన పోస్టులు ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. ఉద్యోగాలండి. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో అప్రెంటిస్, ఉద్యోగమైనా అప్రెంటిస్ అయినా సమానంగానే చూడండి. ఆ మాటకు వస్తే ఉద్యోగం కంటే అప్రెంటిస్కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి. ఎందుకు ఏంటి అనేది ప్రీవియస్ రీల్లో చెప్పేశాను కదా. సో ముందు ఇమీడియట్గా అప్లై చేసేయండి. ఎవరికి ఏంటి అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉంది, డిప్లొమా వాళ్ళకు కూడా అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ అంటున్నారండి. అంటే గ్రాడ్యుయేషన్లో ఎనీ గ్రాడ్యుయేషన్ ఒట్టిగా నేను చదివేశానండి, ఇదిగో డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, ఉద్యోగాలు రావట్లేదని చెప్పి పొలమని బాధపడిపోతూ ఉంటారు మన వాళ్ళు. అక్కడ కంపెనీ వాడేమో వాడికి ఏ స్కిల్స్ లేవండి, అందుకే తీసుకోవట్లేదు, ఖాళీలు అయితే చాలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో మరి అప్రెంటిస్ చెయ్యండి, ఒట్టిగా కాదండి. వాళ్ళు డబ్బులు ఇస్తారు, 15,000 ఇస్తారు నెలకి, సంవత్సరం పాటు. అప్రెంటిస్ 2025 సంవత్సరంలో, అంటే ఈ లోపు డిప్లొమా కానీ డిగ్రీ కానీ, మెయిన్ బ్రాంచెస్ అండి, ఆల్ కోర్ బ్రాంచెస్, కంగారు పడాల్సిన పని లేదు. అందరికీ అవకాశం ఉంది, అప్లై చేసేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇంత మంచి అవకాశం అరుదుగా వస్తుంది. ఎందుకు? నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అండి, మినిస్ట్రీ ఆఫ్ కోల్. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది, వాళ్ళు ఇచ్చే బ్యాడ్జికి వాల్యూ ఉంటుంది. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళతో మీరు పనిచేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ జీవితకాలం ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, ఉద్యోగం ఇస్తే ఇంకో రకంగా ఉంటుంది. అప్రెంటిస్లో చాలా విషయాలు నేర్పుతారు, అలాంటివి నేర్చుకునే అవకాశం ఉంది. సో మరి 15,000 12,000 అనేది చిన్న విషయం కాదు. డిగ్రీ డిప్లొమా వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసేయండి. ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి మీకు, మనకు వస్తుందా ఏంటి అనేది. వస్తుందండి, ఎందుకంటే మన వాళ్ళకే ఇస్తారు, ముఖ్యంగా సౌత్ ఇండియా వాళ్ళకే ఇస్తున్నారు. సో ముందు అప్లై చేసేస్తే వాళ్ళు పిలుస్తారు, ఆ టైంకి వెళ్ళటం, ఏది సర్టిఫికేట్స్ దగ్గర నుంచి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ రెడీగా ఉంచుకోవడం, వెళ్ళటం, స్క్రీనింగ్కి అటెండ్ అవ్వడం అయిపోతుంది. అంతే. మీకున్న మార్కులను బేస్ చేసుకొని వెయిటేజ్ ఇచ్చేస్తారు. పోయేదేముంది ఇందులో, పెద్ద ఖర్చు కూడా ఏమీ లేదు కదా. ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసాను. సో కానీ నాకు అవసరం లేదండి, ఇది పెద్దగా నేను, అంటే ఈ జాబ్ న్యూస్ అది అవసరం లేదని కొంతమంది, దీనికి నేను ఫిట్ అవ్వను కదా అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ మీరు కూడా 10 మందికి ఉపయోగపడవచ్చండి. ఎలా అంటే, నేను ఒక సోషల్ కాజ్ కోసమే కదా ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి. దయచేసి ఎవరైనా తెలిసి ఉంటే, ఖాళీగా ఉన్న కుర్రాళ్ళు ఉన్నారు కదా, ఏ జాబు రాలేదు ఇంకా అని వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళు అప్రెంటిస్ చేసేస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయండి, వాళ్ళకి షేర్ చేయండి. సో మరి దయచేసి మన తెలుగు వాళ్ళకి ఈ సమాచార లోపం ఉండకూడదని చెప్పి నేను ఇంత శ్రమ పడిస్తున్నాను. మీరు కూడా కాస్త సపోర్ట్ చేయండి సార్, ప్లీజ్ సపోర్ట్ చేసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు. ఈ రకమైన ఉద్యోగ సమాచారం, విద్యా సమాచారం, స్కిల్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.